నేలలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. కలుగునుగాక. ఉదయకాలమున యేసు ప్రభు తన 3.5 సంవత్సరాల సేవ ముగించుకొని తన ప్రయాణములో చివరి గడియలో ఆయన ఉండగా, కష్టములో కూడా మనుష్యులు ఎలా జీవించాలి, కష్టములో కూడా మనమేమి నేర్చుకోవాలి అని యేసు ప్రభు మాదిరించినట్లుగా మనం గమనించాలి. యేసు ప్రభు ఈ యొక్క వచనాల్లో 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. మెయిన్ ప్రార్థన ఏంటంటే, నా తండ్రి, దీనిని త్రాగితే కానీ నా యొద్ద నుండి వెళ్ళదు. పరిశుద్ధుడా మా తండ్రి, మా దేవ, ఉదయకాలమున తండ్రి దేవ, వాక్యాన్ని బోధించుండగా నన్ను మరుగుపరిచి తండ్రి, ఏమి బోధించాలి నేర్పించాలి తండ్రి దేవ, వాక్యాన్ని ద్వారా తండ్రి అనేక హృదయాల్లో 100 1000 ఫలింపచేయమని తండ్రి. అలాగే తండ్రి నాయన, ఈరోజు రేపు నేను గుంటూరు విజయవాడ ప్రాంతంలో వాక్యం చెప్తానికి వెళ్ళుచుండగా మార్గ మధ్యములో నన్ను నా కుటుంబాన్ని కాపాడమని తండ్రి దేవ, రాత్రి అంతా నా భార్య కూర్చొని చక్కగా బైబిల్ రాసిన తండ్రి దేవ, ఆమెను దీవించి ఆశీర్వదించమని, అన్ని విషయాలు తోడుగుండి నడిపించమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క వచన భాగములో 3 సార్లు దేవుడు తన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలా విజ్ఞాపన చేస్తున్నాడంటే, నాతో పాటు కూర్చొని, నాతో పాటు నిలిచి, నాతో పాటు మేల్కొని. ఈ 3 భాగాలు మనం పరిశీలించినట్లయితే, యేసు ప్రభువు తన 12 మంది శిష్యుల్లో 3 మాత్రం దగ్గర చేర్చుకుంటాడు. దగ్గర లేరని కాదు, వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తాడు. మనం గమనించినట్లయితే జెబెదయి కుమారులు 2 అంటే ఎవరు? యాకోబు, యోహాను. వీళ్ళ 3 తీసుకొని వెళ్ళి ఆయన కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఆ కొండ ఎక్కడుంటుందో మనం పరిశీలించినట్లయితే ఆ భాగంలో ఎలా ఉంటుందంటే, యెరూషలేము ప్రాకారము చుట్టూ బయట కొద్ది దూరములో ఒలీవ కొండ ఉంటుంది. అక్కడ గెత్సేమనే తోట. యెరూషలేము ప్రాకారానికి బయట కొద్ది దూరములో ఒలీవ కొండ దిగువన గెత్సేమనే తోట ఉంది. ఈ తోట ప్రత్యేకత ఏమిటంటే, యేసు ప్రభు ఒంటరిగా అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు ఒంటరిగా అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ వచన భాగములో మనం ఏమి నేర్చుకోవాలంటే, ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి. యేసు దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో కూడా ఒక కండిషన్ పెడుతున్నాడు ఆయన. అయ్యా, ఒకవేళ ఇది తప్పక అవసరమైతే తాగుతానయ్యా, తప్పక అవసరమైతే తాగుతాను, లేకపోతే ఒకవేళ ఇంకొక మార్గము ద్వారా మనుషులు రక్షించుకోవాలనుకుంటున్నావా, నన్ను తప్పించయ్యా. దేవుని ప్రార్థన చాలా వినిగూఢంగా ఉంది. ఇది ఖచ్చితంగా తాగాలంటే తాగుతాను, ఒకవేళ మనుష్యులు రక్షించుకొనుటకు ఇంకొక మార్గం ఏదన్నా ఉంటే ఆ మార్గాన్ని తెలుపమని చెప్పి యేసు దేవుడు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనించాలి. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. ఆయన ఏమంటున్నాడంటే 36వ వచనములో, మీరు మెలకువగా ఉండుడి. ఎందుకు మెలకువగా ఉండాలి? మొట్టమొదటిసారిగా ఏమన్నాడంటే, మీరు కూర్చొని ఉండుడి. కూర్చోవటం అంటే ఏమిటి? దేవుని ఆలయంలో మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వినటానికి కూర్చొని చక్కగా వింటున్నారు. కూర్చోవటం అంటే టు రెస్పెక్ట్ ద ఎల్డర్స్. కూర్చోవటం అంటే టు రెస్పెక్ట్ ద ఎల్డర్స్.
రెస్పెక్ట్ ద గాడ్ వర్కర్స్ ఆల్సో. అటువంటి ప్రయోగాన్ని మనం చూసినట్లయితే కూర్చొని ఉండాలి. యెహోవా దేవుని ఏకైక కుమారుడు తన 12వ సంవత్సరం వయస్సులో యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు శాస్త్రులు పరిసయ్యుల దగ్గర కూర్చొని వాక్యం వినుచుండెను. చక్కటి మాట. ఆయన దేవుని కుమారుడు అయినా కూడా కూర్చొని ఉండి ఆయన వాక్యం అన్నట్లుగా మనం గమనించాలి. దేవుడు ఏమంటున్నాడంటే కష్ట సమయం రాబోతుంది. దేవుని కుమారుడు మనుష్యులకు అప్పగింపబోతున్నాడు. కొద్ది సమయం నాతో పాటు మేల్కొని ప్రార్థించలేరా? 12 మంది శిష్యులను తీసుకెళ్ళలేదు. ముగ్గురు మాత్రం పేతురు, యాకోబు, యోహాను తీసుకొని వెళ్ళి కొంత దూరం అయిన తర్వాత మీరు ఇక్కడ నిలిచి ఉండుడి, నేను వెళ్ళి దేవునితో ప్రార్థన చేస్తాను. ఎంత చక్కటి అర్థం అంటే, ఒక కుమారుడు తండ్రితోటి తన భావాల్ని పంచుకోవటం, తన బాధల్ని పంచుకోవటం యేసు ప్రభు చూపించినటువంటి మోడల్లో మనం కూడా ఏం తెలుసుకోవాలో తెలుసా? కొంతమంది ప్రార్థన చేస్తారు. ఎలా చేస్తారో తెలుసా? కాసేపు కళ్ళు తెరిచి కాసేపు కళ్ళు మూసి, అయ్యా నన్ను మాత్రం కాపాడు, పక్క వాళ్ళని నాశనం చేయ్యా. ఇది ప్రార్థన. ఈ ప్రార్థన యేసు ప్రభు చేయడు. ఆయన ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కళ్ళ మేలు కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. మనం గమనించినట్లయితే ఎందుకు నిలిచి ఉండాలి? ఒక రాకెట్ కనుక్కున్నటువంటి ఇజ్రాయిల్స్ కూడా, శాస్త్రజ్ఞులు కూడా ఒక వస్తువుని కనుగొనాలంటే, ఒక కొత్త మార్గాన్ని కనుక్కోవాలంటే ముందు అక్కడ నిలిచి ఉండాలి. నిలిచుండి మేల్కొని ఉండాలి, నిద్రపోకూడదు. నిద్రపోకూడదు, మేల్కొని ఉండాలి. అంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాను, భయంకరమైన శిక్ష, వేదన, నాకు నా తండ్రికి దూరం కాబోతున్నాను, నా తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నాను, పాపగ్రహ అయిపోతున్నాను. పరిశుద్ధుడు మాత్రమే తండ్రి దగ్గరికి రాణిస్తాడు. అలాగే ప్రేమ అయితే ఉంటుంది, కానీ పరిశుద్ధతలో మాత్రం దేవుడు అంగీకరించడు, దేవుడు రాజీ పడడు. మనం చదువుకున్నాడు కాబట్టి ఓ మాట ఇంగ్లీష్లో కూడా చెప్తాను. ఫర్ హోలీనెస్ గాడ్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ అస్. పరిశుద్ధతలో దేవుడు దూరంగా ఉంటాడు. ఫర్ లవ్ అండ్ ఎఫెక్షన్ గాడ్ ఈస్ వెరీ వెరీ నియర్ టు అస్. ప్రేమలో నీకు నాకు దగ్గరగా ఉంటాడు. కాబట్టి పరిశుద్ధత ఎప్పుడైతే ఆయన పోగొట్టుకోబోతున్నాడో ఆ భయంకరమైన శిక్ష అది తలుచుకుంటేనే ఎవరు కూడా అంత శిక్ష భరాయించలేరు. కాబట్టి యేసు ప్రభు కూడా ఏమంటున్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదుట నుంచి తొలగించుము, అయితే నీ ఇష్టమే కానీ నా ఇష్టము కాదు. చక్కటి మాట. తన చివర్లో కూడా తండ్రిని ఎలా ప్రేమిస్తున్నాడో మనం గమనించినట్లయితే అంతటి వినయ చూపిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం గమనిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభుత్వం తెలియదు కనుక మెలకువగా ఉండి. అది దాని కాన్సెప్ట్. ఎప్పుడు కూడా మనం మెలకువగా ఉండి ఎందుకు ప్రార్థించాలంటే యేసు ప్రభు ఏ దినాన్ని వస్తారో మనకి తెలియదు. మొదటి రాకడ ఎంత వాస్తవమో రెండవ రాకడ కూడా అంతే వాస్తవం. మొదటి రాకడలో ఆయన అందరి కోసం వచ్చాడు. రెండవ రాకడలో ఆయన తన వారి కోసం రాబోతా. తన వారిలో మెలకువగా ఉండి ఎదురు చూడగలవా? నిలిచుండి ప్రార్థన చేయగలవా? మెలకువగా ప్రభుని ఎదుర్కోగలవా? అందుకే చక్కటి మాట చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించేవాడే రక్షించబడును. అంతం వరకు నీ యొక్క భక్తి,
నీ యొక్క ఆశయాలన్నీ కూడా చివరి క్షణం వరకు కూడా ఉండాలి. అందుకే నిలిచి ఉండి ప్రార్థన చేయుడి. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోయేటలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబోటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. మొట్టమొదటిసారిగా కూర్చుండమన్నాడు, రెండవసారి మెలకువగా ఉండమన్నాడు, మూడవసారి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండటం కాదు, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. యేసు ప్రభువుకి ఒక మంచి పేరు ఉంది, వెలుగుదూత. వెలుగుదూత. సాతానుడికి వెలుగుదూత వేషం ధరించిన వ్యక్తి యేసు ప్రభువు వెలుగుదూత, సాతానుడు వెలుగుదూత వేషం వేసిన అపవాది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఈ ప్రార్థన విశ్వాసంతో చేయాలి. ఈ ప్రార్థన ఎలా చేయాలంటే విశ్వాసంతో చేయాలి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసముందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవడై ఉండుడి, బలవంతుడై ఉండుడి. అంటే విశ్వాసముతో బలపరచబడుట, విశ్వాసముతో మెలకువగా ఉండుట. అది సమస్య. ముందు కూర్చోనమంటున్నాడు, రెండు మెలకువమంటున్నాడు, మూడోది ఏం చెప్తున్నాడు? మెలకువగా ఉండి విశ్వాసముతోటి ప్రార్థన చేయుడి. మనం గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. ఎవరైతే నిజంగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు. ఐచుకునేవాడు ఏమయ్యాడు? కిటికీ దగ్గర కూర్చొని కింద పడిపోయాడు. వాడు మరణించాడు, మళ్ళీ బతికిచ్చారు, వేరే సంగతి. ఆ మత్తుగా నిద్ర మాత్రం పోకూడదు. ఎందుకు పోకూడదంటే ఆ మత్తు నేను అనేక భాషల్లో నిన్ను విసిగిస్తున్నట్లుగా మనం గమనించాలి. ఎందుకు ప్రభు మెలకువగా ఉండడంటున్నాడు, కూర్చోమంటున్నాడు, మెలకు ఉండమంటున్నాడు, మెలకువగా ప్రార్థన చేయమంటున్నాడు. మళ్ళా ఎందుకు ప్రభు మెలకువగా ఉండమంటున్నాడు చూద్దాం. మత్తయి సువార్తలో 26వ వచనం, 26వ అధ్యాయంలో 41-40 వచనాలు చూద్దాం. మనం చదవబడిన వాక్యములో మత్తయి సువార్త 26వ అధ్యాయం 41 చదువుతాం. ముందు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. 45వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఎందుకు ఇంత ఈ పామ్ సండేలో, పామ్ వీక్లో పాస్టర్లు ఈ వాక్యాన్ని బాగా చెప్తారు. ఎందుకంటే భయంకరమైన సిచ్యువేషన్లో ఇక దేవుడు అప్పగించబడిపోతున్నాడు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాక్యాన్ని పరిశీలిస్తూ ఉంటారు. మనం గమనించినట్లయితే ఏ గడియ వచ్చింది? ఆ గడియ వచ్చి ఉన్నది. ఏంటి ఆ గడియ? రక్షణకు సమీపం, రక్షణకు సమీపం, రాకడకు సమీపం, ఆయన సమర్పణకు సమీపం. మనం గమనించినట్లయితే ఏంటి ఆ గడియ అని మనం చూసినట్లయితే రక్షణకు సమీపము, రాకడకు సమీపము, ఆయన సమర్పణకు సమీపము. మనం గమనిస్తే కొన్నిసార్లు మేము ప్రార్థన చేసుకున్నాం, బాప్టిజం తీసుకున్నాం, దేవుని సేవలో ఉన్నాం అని ఎక్కడైనా గొడవ పెట్టుకొని, ఎక్కడైనా అన్వాంటెడ్ మాటలు మాట్లాడి, ఎక్కడైనా తప్పుడు వ్యవహారంలో ఉంటే వాళ్ళని ఏమంటారు? రక్షణ పొందిన వ్యక్తులు కారు. ఎవరు రక్షణ పొందుతారు తెలుసా? ఎవరి నోటనైతే దేవుని మాటలు వస్తాయో
వాళ్ళు రక్షణ పొందినట్లు. చూద్దాం మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. వారి ఫలము వల్ల మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పళ్ళైనను వల్లేరి చెట్లలో అంజూరు పండ్లు పోయిదురా. అంటే మనం గమనించి కూర్చుంటాడు కారుకు పెట్టా. ఈ తగాదాలేంటి? మన సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. ఏమొచ్చింది? ఎలక్షన్లు పెట్టుకోమని. ఇక స్టార్ట్ అయినాయి. సేవకులు బయలుదేరేది. ఇక ఏ సేవకులు? నేను మనగాడిని, నేను మనగాడిని, నేను మనగాడిని, నేను మనగాడిని. బయలుదేరుతారు 3 నెలల దాకా. వీళ్ళు చేసేదంతా దేనికంటే వీళ్ళకి ఏం పని పాట ఏమి ఉండదు, ఏం పని ఉండదు. ఒక సంఘం అయితే సంఘ కాపరికి ఆ గొర్రెల్ని కాపాడటం, వాళ్ళ దేవుడి దగ్గర తీసుకెళ్ళడం పని ఉంటుంది. వీళ్ళకి ఏం పని ఉంటుంది? చర్చిల్లో కూర్చొని టిఫిన్ చేయటం, చర్చిల్లో కూర్చొని టీ తాగటం, అంతకంటే ఏం చేస్తారు వీళ్ళు? అందుకే జాగ్రత్తగా ఏమి ఉండాలంటే, నీవు ఆ ధనాన్ని ఎప్పుడైతే ఆశపడతావో ఆ ధనం విషయంలో ఎంత బాధపడతావో తెలుసండి. ఒక చిన్న సాదృశ్యం చెప్తాను, టైం లేదు నాకు. నేను పీసీపల్లిలో, పెంచర్లపల్లి, కనిగిరి పైన ఒక ప్రాంతంలో వాక్యం చెప్తూ ఉన్నాను. నా దగ్గర 16 మంది కుర్రోళ్ళు ఉంటారు. నేను ముసలోళ్ళతో తిరగను, కుర్రోళ్ళతో తిరుగుతాను. ముసలోళ్ళు అంటే నా ఎలర్జీ, కుర్రోళ్ళతో మాత్రం తిరుగుతాను. నేను 16 మంది కుర్రోళ్ళు వేసుకొని పోతాను వాక్యాలు చెప్పడానికి. వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక పాస్టర్ గారు, క్రిస్టాఫర్ ఆయన పేరు, కూడుమూల క్రిస్టాఫర్, ఆయన చూడటానికి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలుసండి? తాటాకుల కింద వర్షం పడుతుంటే సద్దన్నం తింటూ ఉన్నాడండి, సద్దన్నం. వెంటనే అక్కడ ఏబిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కరస్పాండింగ్ ఫోన్ చేసి 5 లక్షలు ఇప్పించాను ఆయన చర్చి కట్టుకోవడానికి. 5 లక్షలు ఇప్పించాను నేను. ఎందుకు ఈ చెప్తున్నానంటే, నాకు అధికారం ఉంది, పవర్ ఉంది. మామూలుగా మన మాట వినరు వాళ్ళు. మేము ఆడిట్ చేస్తాం, ఎక్కడ కోస్తా అక్కడ కోస్తా. నేను దెమ్మ తిరగాలి దెబ్బతోటి. కాబట్టి భయపడి వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళందరూ 5 లక్షలు ఇచ్చి వాళ్ళకి నేను చర్చి కట్టించా. ఇక్కడ మన పాస్టర్లు ఎలా ఉంటారు తెలుసా? ది పాస్టర్స్ ఆర్ నథింగ్ బట్ ప్రిన్సెస్. ది పాస్టర్స్ ఆర్ నథింగ్ బట్ ప్రిన్సెస్. దే ఆర్ డ్రెస్డ్ విత్ డీసెంట్ డ్రెస్. దే ఎంటర్ ద చర్చ్ యాజ్ ప్రిన్స్ ఆఫ్ ద చర్చ్. దే కెనాట్ క్యారీ ద బైబుల్. సంబడి క్యారీడ్ దేర్ బైబుల్. సంబడి లుక్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్. హీ ఎంటర్ ద చర్చ్ యాజ్ ప్రిన్స్ ఆఫ్ ద చర్చ్. అలా ఉండమని దేవుడు చెప్పాడా? చెప్పాడా? కొత్త సూట్ వేసుకొని కారులో దిగి ఏం చెప్తావా నువ్వు? పేద ప్రజలకి వాక్యం చెప్పమని దేవుడు చెప్తా ఉంటే నువ్వు ఏసీల్లో తిరిగి ఉండు, ఆఫీసులో ఉండు, ఆఫీసులో తిరుగు, ఏమైనా తిరుగు. ఎందుకు చెప్తున్నానంటే, కష్టాల్లో కూడా మనకు భోజనం లేని సమయాల్లో కూడా క్రైస్తవత్వాన్ని చూపించాలి. ఆమె తనకున్న డబ్బు మొత్తం తీసుకొని అత్తరుకొని ఆయనకు పోసినట్లుగా మనం గమనించాలి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 25వ వచనం. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన ఫేస్తు, మన పాత్రలాగా అనమాట, నేను వెర్రివాడను కాను కానీ సత్యమును స్వబుద్ధి గల మాటలనే చెప్పుచున్నాను. అందుకే యేసుడు అందరికి శత్రువు. మాయ మాటలు చెప్పే పాస్టర్లు ఏమో దగ్గరకు ఉంటారు, మామూలుగా పాస్టర్ వాక్యం చెప్పేవాడు వాడు దూరంగా పెడతారు, వాడిని దూరంగా పెడతారు. కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలి? ఎందుకు యేసు ప్రభు అంత బాధపడుతున్నాడు? ముగించుకుందాం. ఎందుకు యేసు ప్రభు అంత బాధపడుతున్నాడు? ఎందుకో తెలుసా? పరిపూర్ణమైన పవిత్రమైన దేవుని కుమారుడు సిలువపై లోక పాపాలన్నీ భరించబోతున్నాడు. ఆ పాపానికి శిక్ష అనుభవించి తండ్రి అయిన దేవునికి దూరముగా వెళ్తున్నాడు. 2 మార్గాలు చూద్దాం. మొట్టమొదటి సమస్య ఏంటంటే, కష్టాలు ఎదుర్కోవాలి యేసయ్య. రెండవది ఏమిటంటే, తండ్రికి దూరముగా వెళ్తున్నాడు. మనం గమనించినట్లయితే మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ఒక కష్టం వచ్చినప్పుడు ఒక స్నేహితుడితోనో లేక ఇంట్లో వాళ్ళతోనో పంచుకుంటాం. ఎందుకంటే సపోర్ట్ కోసం. యేసు ప్రభు ఉద్దేశం ఏమిటంటే, ఈ బాధ గడియలు, భయంకరమైన బాధ, ఆ చేదు గిన్నెని తాగాలి.
తాగాలంటే ఆయన ఏం చేయాలో తెలుసా? ఆ బాధని తప్పించుకోవటానికి, ఆ బాధను అనుభవించడానికి మనుష్యుల తోడు కోరినట్లుగా బైబిల్ ద్వారా మనం తెలుసుకుందాం. అయితే యేసు ప్రభువుకి ఏ మనిషి కూడా సహాయం చెయ్యడు. అయినా కూడా మానవ రూపంలో ఉన్న దేవుడు, మానవ స్వభావాన్ని ధరించిన యేసయ్య ఏమన్నాడు తెలుసా? మనం గమనించినట్లయితే ఈ సంఘటనకి సాక్షులు ఉండాలి. ఈ సంఘటనకి సాక్షులు ఉండాలి. ఏ సంఘటన? ఏ సంఘటన? ఆయన గిన్నెలోది త్రాగబోయే సమయంలో సాక్ష్యానికి ఎవరు ఉండాలి? సాక్షులు ఉండాలి. అందుకే మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఒక విషయం చూద్దాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తి కలిగినందున ఆయన అంగీకరింపబడెను. ఎంత స్పష్టముగా దేవుని ఉద్దేశం తెలుసా? ఎందుకు ఆయన వచ్చాడో తెలుసా? ఆయన శిలువ మీద ఆ యొక్క మరణించకపోతే నీకు నాకు మరలా నిత్య జీవం ఉండదు. చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఎంత బాధ తెలుసా? దేవుని కుమారుడు, ఆయన కూడా ఈ బాధ నుంచి తప్పించయ్యా. అయితే ఆ బాధ తప్పదు అనుకుంటే మాత్రం నేను ఆ బాధ అనుభవిస్తాను. వీలుంటే ఆ బాధ నుంచి నన్ను తప్పించుము. మనుషుల పట్ల దేవుడు తన ఉద్దేశాలు ఎలా నెరవేర్చుకుంటాడంటే మనం గమనించినట్లయితే, ఇది త్రాగనవసరంగా లేకుండా ఉంటే ఇంకొక మార్గంలో మనుషులు తన పాపాల నుంచి నిత్య జీవనకు వెళ్ళాలని మార్గం ఉంటే యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? ఆ యొక్క మార్గాన్ని నాకు తెలియచేయము. అటువంటిది సాధ్యము కానప్పుడు ఏం చేయాలి? యేసు దేవుడు ఆ యొక్క గెత్సేమనే తోటలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నేను చనిపోతాను, నా శిష్యులు నేను మళ్ళా చూడను, వీరంతా దూరం అయిపోతారు, భయంకరమైన వేదనలో నేను ఉన్నాను, భయంకరమైన శిక్షలో నేను ఉన్నాను, ఈ యొక్క గిన్నెలో తాగితే ఆ యొక్క బాధ నేను భరాయించలేని చెబుతూ మనం గమనించినట్లయితే ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుతున్న గొప్ప రక్తపు బిందువలే ఆయను. అది ప్రార్థన. నీ చెమట రక్తంలా కావాలండి ప్రార్థించాలంటే. అప్పుడు నువ్వు కష్ట సమయంలో దేవుని ప్రార్థించినట్లుగా మనం గమనించుకోవాలి. కాబట్టి ఆయన ఏమంటున్నాడో తెలుసా? దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తాను, ఒకవేళ ఈ నష్టం నాకు జరగకుంటే మాత్రం నన్ను అటువంటి దీనికి తీసుకెళ్ళమని యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఒంటరిగా తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే 40వ వచనం చూద్దాం. యేసు ప్రభువు తన బ్రతుకులో అంతిమ పోరాటంలో ఉన్నాడు. యేసు దేవుడు మత్తయి సువార్త 26:40లో మనం గమనించినట్లయితే అంతిమ పోరాటంలో ఉన్నాడు. ఎప్పటిలాగానే ఆయన మనుషుల నుంచి ఎలాంటి సహాయం దొరకలేదు. చేయరు. ఒక్క దేవదూత ఒక్కసారి 1,80,000 చంపేస్తుంది. 2వ రాజుల గ్రంథం 18:35వ వచనం. అటువంటి యేసు దేవుడు తన కష్ట సమయంలో భయంకరమైన నిందలు పడుతూ ఆయన దేవతల సమూహాన్ని రమ్మంటే సమూహం వచ్చి మొత్తాన్ని చంపేస్తుంది. ఆయన చనిపోవాలి, ఆయన రక్తములో కడగబడాలి, అప్పుడు మాత్రమే నిత్య జీవం మనకు వస్తుంది. కాబట్టి ఆయన ఏమన్నాడు తెలుసా? అటువంటి సహాయం నాకు దొరకలేదు. అదే 41వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. శిష్యులు గొప్ప పరీక్ష సమయాన్ని ఎదుర్కొని పోతున్నారు.
దానికి సిద్ధపడేందుకు సరైన పద్ధతి నిద్రపోవడం కాదు. విషయం పరీక్షలో ఆ సమయంలో ఏం చేయాలి తెలుసా? శరీర స్వభావం మనకి ఎప్పుడు అండగా ఉండదు. ఎందుకు ఉండదు తెలుసా? ఎందుకు తెలుసా? మన కౌగిట్లోనే ద్రోహం ఉంటుంది. మన కౌగిట్లోనే ద్రోహం ఉంటుంది. నువ్వు చేయాల్సిన పని నిన్ను చేయనీయకుండా నీ కౌగిలి నీకు అడ్డం వస్తుంది. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో యేసు ప్రభు ఉన్నట్లుగా మనం గమనించాలి. ఆయన ఏమన్నా తెలుసా? నా యొద్ద నుండి ఈ గిన్నె తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రార్థిస్తున్నా. అయితే అదే పనిగా ప్రార్థించటము నాకు తెలివి కాదు, వివేకము కాదు. 3 సార్లు ప్రార్థించాడు ఆయన. 3 సార్లు ప్రార్థనలో కూడా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. కాబట్టి ఎందుకో తెలుసా? మనం చూద్దాం. చివరిగా 45-46 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 45-46 వచనాలు. పాపుల స్థానములో చనిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని సంకల్పాన్ని ఎరిగి దాన్ని అంగీకరించడమే సిద్ధపడటం. అందువల్ల ప్రమాదం తప్పించుకునే ప్రయత్నం కానీ హింస, బాధ, మరణం రాకూడదని ఆయన మానవ స్వభావం యొక్క సహజమైన కోరాడు. కానీ ఆయన భయపడలేదు, మరణానికి వెరవలేదు అని తెలుసు. ఆయన దేవుడు. ఆయన ఏం జరగబోతుందో కూడా తెలుసు ఆయనకి. మనం అనుకున్నట్లుగా ఆయన ఎప్పుడు కూడా భయపడడు, ఎవరికి కూడా ఆయన లొంగడు. అటువంటి దేవుడు నీకు నాకు చక్కటి మాట ఏం చెబుతూ ఉన్నాడంటే, మనము దేవునికి స్ఫూర్తిగా సమర్పించుకోవాలి. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యేసు క్రీస్తు దాసుడును అపోస్తుడుగా నుండి పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడిన అందరికీ సుమటి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మనకి కలుగునుగాక. ఇందుకు ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం మనం గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అపోస్తుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో నివసింపచేయుడి. ఇలా నివసింపచేయాలంటే మనం దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఇలా నివసింపచేయాలంటే మనం మెలకువగా ఉండాలి. ఇలా నివసించాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇలా ఉండాలంటే ఆ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. దేవుని సన్నిధి నేను చేరాలంటే, ఆ పరిశుద్ధమైన ఉండే పట్టణంలో మనం చేరాలంటే ఎలా ఉండాలో తెలుసా? కూర్చోవని ప్రార్థించాలి, మెలకువగా ఉండాలి, మెలకువతో ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. ఆ దినం నీకు నాకు తెలియదు కాబట్టి, ఎప్పుడు వస్తుందో దినం మనకు తెలియదు కాబట్టి ప్రతిరోజు దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి ప్రార్థించి అటువంటి రాజుతోటి నేను ఏకమైపోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ పట్టణములో నీకు జరాలు రావు, అప్పులు బాధ లేదు, లేక గొడవలు లేవు. చక్కగా హాయిగా జీవించాలంటే ఈ లోకములో కొన్ని పోగొట్టుకోవాలి. ఏం పోగొట్టుకోవాలి? నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ సమయాన్ని దేవుని సన్నిధిలో కూర్చోవాలి. నీ సమయాన్ని సన్నిధిలో కూర్చొని ప్రార్థించాలి. మెలకువగా ఉండాలి, మత్తులుగా ఉండకూడదు. అటప్పుడు తండ్రి ఏమన్నాడో తెలుసా? నా తండ్రి, నీకిష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అప్పుడు అన్ని 3 సార్లు ప్రార్థించిన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా?
మనలాగే నిద్రపోతున్నారు, మధ్య మధ్యలో యాక్షన్ అనమాట. ఊరకట్ట యాక్షన్ చేసినట్టు కళ్ళు పెట్టినట్టు నిద్ర అది. మనం యాక్షన్ చేస్తాం, మనం కూడా పెద్ద యాక్టర్లు కదా, మనం ఆ యాక్షన్ చేస్తుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇక పోయి పండుకోండి అయ్యా, అయిపోయి ఇక పడుకోండి, ఎందుకంటే అదిగో నన్ను పట్టుకోబోవాడు వస్తున్నాడు, వాడు నన్ను తీసుకెళ్తాడు, నేను పాపుల చేతికి అప్పగింపబోతున్నాను. కాబట్టి ఈ ఉదయకాలమున మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు కూర్చొని సంగతులు తెలుసుకోవాలి, మెలకుగా ఉండాలి, మెలకుగా ఉండి ప్రార్థించాలి, ప్రార్థనలో విశ్వాసంతో ఉండాలి. విశ్వాస ప్రార్థన దేవునికి అంగీకారము. కాబట్టి ఆ యొక్క గడువు ఏ రోజు వస్తుందో నీకు నాకు తెలియదు. కాబట్టి ప్రతిరోజు ప్రార్థనలో ఆ దినము కొరకు మనం ప్రార్థించాలి. ఒకవేళ అప్పటి వరకు మనం కానీ దేవుని సన్నిధిలో ఉంటే నిత్య జీవం. ఇక్కడ ఉంటే 80 ఏళ్ళు ఉంటామేమో, 90 ఏళ్ళు ఉంటామేమో, అంతకంటే ఎక్కువ ఉండలేం. అక్కడ జీవితాంతం నువ్వు జీవించవచ్చు. అటువంటి మంచి ఫలం ఎలా ఫలించాలి? రక్షణ పొంది రక్షణ మాటలు చెబుతూ మనలాగనే భాష మాట్లాడతారు పాస్టర్లు, వాళ్ళని నమ్మకూడదు. ఎప్పుడైతే నీ హృదయంలో ఆత్మ పొలాలు అభివృద్ధి అవుతాయో, నీ భాష, నీ మాట, నీ చూపు, నీ తలంపు మొత్తం మారిపోతాయి. ఆ దినము కోసం ఎదురు చూడాలి. తండ్రి, నీకిష్టమైతే ఈ గిన్నె నాదును తొలగించము అని ప్రార్థిస్తున్న ప్రార్థన 2000 సంవత్సరాల క్రితం ప్రార్థించిన యేసయ్య ఈరోజు మనకు చెప్తూ ఉన్నాడు, నీవు నా ప్రార్థనలో ఏకీభవిస్తావా? నువ్వు నా ప్రార్థన అంగీకరిస్తావా? దేవుని సన్నిధిలో కూర్చొని మెలకువగా మత్తుడు కాకుండా ప్రార్థన చేస్తావా? నాతో పాటు తీసుకెళ్తాను, అక్కడ నిత్య జీవంలోని కూర్చోబెడతాను. అక్కడ శాంతి సమాధానం ఉంటుంది. గొర్రె పిల్ల విందు అక్కడ జరగబోతుంది. అటువంటి మహత్కరమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే నీ సమయంలో కొంత సమయాన్ని దేవుడు కేటాయించాలి. నీకున్న తలాంతుల్లో కొంత తలాంతుని దేవుడు కేటాయించాలి. నీకున్న ఐశ్వర్యం, గర్వం ఇదంతా కూడా ఒకనాడు ఏమీ ఉండదు. నువ్వు వెళ్తూ ఉంటావు, ఎప్పుడు చనిపోతావు కూడా నీకు తెలియదు. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతిరోజు తండ్రికి ప్రార్థించండి, నేను మీ సన్నిధిలో ఉంటాను, మీతో పాటు ఉంటాను, మిమ్మల్ని ఆయన దగ్గర తీసుకొని వెళతాను. నేను ఎలాగైతే రోదన వేదంతో ప్రార్థిస్తున్నానో మీరు కూడా ప్రార్థించి మీ చెమట రక్తపు బిందువలే ప్రార్థించండి. ఆ ప్రార్థనని నేను అంగీకరిస్తానని యేసు చెప్పిన మాటల్ని మన జీవితం అన్వయించుకొని అలా మనం జీవించాలని, యేసు దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవ, యేసు నాయన, మా తండ్రి, ఉదయకాలం నాయన ఎలా జీవించాలో తండ్రి కూర్చొని మెలకువగా ఉండి మత్తులు కాకుండా విశ్వాసముతో ఎలా ప్రార్థన నేర్పించిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. మేము ఈ లోకంలో కొంతకాలమే జీవిస్తామయ్యా. నీ దగ్గర శాశ్వతమైన జీవనం ఉంది తండ్రి దేవా, సత్యమైన జీవన దగ్గర ఉంది తండ్రి దేవా. మా జీవితాలు మార్చి మా బ్రతుకులు మార్చమని తండ్రి, మా కుటుంబాలను ఆశీర్వించమని తండ్రి దేవా. ఈ పాలెం చుట్టూ 1000 దూతల కంచి వేసి ఎవరు కూడా ఆరోగ్య బాధలతో కానీ లేక ఆహార బాధలతో కానీ ఎవరు బాధించకుండా శాంతియుతంగా సమాధానంగా ఉండాలని మమ్మల్ని అందరినీ దీవించమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్వరలో ప్రార్థన చేసుకొని సమాధానం యేసు క్రీస్తు వల్ల మన హృదయములకు తలంపులకు సదాకాలము కావాలండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.